నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. చాలు. ప్రభుత్వం పేర మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని కొద్ది విషయాలు ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదివితే ఈ అధ్యాయాల్లో చినాసియాలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. చినాసియాలో ఉన్న 7 సంఘాలకు వచ్చినటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ 7 సంఘాలు మనం పరిశీలన చేస్తే 7 సంఘాలు 7 కాలాలను చూపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ మాటలన్నీ కూడా మనం చదువుతుంటే ధ్యానిస్తుంటే ఈ 7 సంఘాలు 7 కాలములను చూపిస్తున్నట్లు దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని పేర ఏడు సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసు సంఘం అపోస్తుల సంఘ కాలమునకు, రెండవ సంఘం స్మరణ ఇది హింసల పాలైన సంఘ కాలమునకు, మూడవ సంఘం పెర్గము రాజామోదం పొందినటువంటి సంఘ కాలమునకు, నాలుగవ సంఘం తుయితైరా ఇది మతాధికార సంఘ కాలమునకు, ఐదవ సంఘము సార్దీస్ ఇది సంఘ సంస్కరణ సంఘ కాలానికి సూచనగాను, ఏడవ సంఘం ఫిలదెల్ఫియా సార్వత్రిక సంఘముగా, ఆ ఆరవ సంఘం ఫిలదెల్ఫియా సార్వత్రిక సంఘముగా ఎత్తబడే సంఘ కాలానికి సూచనగాను, ఏడవ సంఘం లవోదికియా ఈ లవోదికియా సంఘం మరి విశ్వాస భ్రష్టత్వపు సంఘకాలముగా లేక విడువబడిన సంఘకాలముగా ఈ సంఘం మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది విశ్వాసపు భ్రష్టత్వం కలిగినటువంటి సంఘం. ఈ సంఘ కాలాలు మనం గ్రహించాలి. అంటే 7 సంఘాలు 7 కాలాలని చూపిస్తా ఉన్నాయి. లవోదికియా సంఘం విశ్వాసపు భ్రష్టత్వం ఏర్పడి భక్తిలో వెనుకబడిపోయి ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని ఎంతగానో దేవునికి విరోధమైనటువంటి వారుగా కనబడినప్పుడు వారందరూ కూడా విడువబడి వారు దేవుని ఉగ్రతకు గురవుతారు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అసలు ఆ విశ్వాసపు ప్రశ్నత్వం ఎలాగ ఏర్పడుతుంది, వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని గురించి మనం చూస్తే, నిలువెచ్చని స్థితి, విశ్వాసపు ప్రశ్నత్వం స్థితి ఏంటంటే నిలువెచ్చని స్థితి. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. కానీ నిలువెచ్చని స్థితిలో
ఉండేటువంటి పరిస్థితి. నులివెచ్చని స్థితి ఇటు దేవునిలో సంపూర్ణంగా ఉండకుండా, లేకపోతే ఇటు లోకములోనైనా సంపూర్ణంగా ఉండకుండా, అటు దేవునిలోనూ ఇటు లోకములోనూ ఉండేటువంటి స్థితి. ఇటు దేవుని పళ్ళలో చేయి వేస్తూ అటు దయ్యపు పళ్ళలో కూడా చెయ్యి వేయుటే నులివెచ్చని స్థితి. కనుక ఈ స్థితి ఏమాత్రం కూడా దేవునికి ఇష్టము లేనటువంటి స్థితి. అలాంటి స్థితిని బట్టి నేను నా నోటు నుండి నేను ఉమ్మి వేస్తాను అని చెప్తాడు. తర్వాత దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ సంఘాన్ని గురించి చెప్తాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటాడు. సంఘ క్రియలు, సంఘములో జరుగుతున్న క్రియలు, సంఘములో ఉన్నటువంటి పద్ధతులు, సంఘము యొక్క పరిస్థితులన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను అని అంటాడు. నీ క్రియలు నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటాడు. ఎలా ఉన్నాయి వారి క్రియలు అని అంటే, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. వారి క్రియలను బట్టి, వారి క్రియలను బట్టి వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఏంటి వాళ్ళ స్థితి అని మనం పరిశీలన చేస్తే, వారు నేను ధనవంతుడను అనుకుంటున్నాను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అని అంటారు. నాకేమి కూడా కొదువ లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. రైటా? నేను నీ క్రియలను ఎరుగుదును అని చెప్పాడు. ఆ సంఘ పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే, ధన వృద్ధి చేసుకుంటున్నారు, ధనాన్ని వారు సంపాదించుకుంటున్నారు. నేను ధనవంతుడను, నాకేమి తక్కువ లేదు అంటే ఆస్తిపాస్తుల మీద పడ్డారు ఇక అందరూ. రైనా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని ఇలాగూ ఆలోచన చేసి వాటి మీద పడి సంపాదించుకోవటం మొదలుపెట్టారు. డబ్బు మీద మనసు పెట్టారు. డబ్బు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అని ఆ ధనము మీద మనసు పెట్టి ధనము కొరకు ఆరాడు. ఏ విషయంలోనైనా ధనం అండి. అసలు ఊరటనే వస్తే బాగుండు అని అనిపిస్తుంది ఒక్కోసారి. వేసినట్టువే స్తోత్రం. ఊరికి ఒక మూట వచ్చి పడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తారు కొంతమంది. ధనము కొరకు ఆరాటం. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఇది ఏం సంపాదించాలా, ఈరోజు ఎంత వచ్చిందా అండి, ఏమొచ్చిందా అని లెక్కలు వేసుకోవడం సాయంత్రానికల్లా. ఆ లెక్క స్తోత్రం అండి. లాభం లేకపోతే అసలు ఏ పని చేయము. అసలు లాభం కావాలి. సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి మన జేబులో ₹1 అవ్వకుండా మన జేబులోకే చాలా రూపాయలు రావాలి అనేటువంటి ఆలోచన. ధనం సంపాదించుకోవాలని, పొలం సంపాదించుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలని వీటి కొరకు ఎంతగానో ఆతృత పడుతూ ఉన్నారు. సంపాదన మీద పడిపోయారు. చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయండి. స్తోత్రం. సంపాదన మీద పడి బాహ్యముగా ప్రకృతి సంబంధముగా ఏదో సంపాదించాలని దీని కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ ప్రభు అంటాడు, నీవు ఏ స్థితిలో ఉన్నావు అని అంటే, నీవు దౌర్భాగ్యుడవు,
నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, నీవు గుడ్డివాడవు, నీవు దిగంబరివి అని అంటాడు. అసలు ఏ స్థితిలో ఉన్నాడు? దేవుని దృష్టికి ఏమో వీళ్ళు ఎలా కనపడుతున్నారు చెప్పండి? దౌర్భాగ్యులుగా కనపడుతున్నారు, దిక్కుమాలి వాళ్ళ కనపడుతున్నారు, దరిద్రులుగా కనపడుతున్నారు, గుడ్డివారిగా కనపడుతున్నారు, దిగంబరులుగా. దేవుని దృష్టికి ఏమో ఇలా కనపడుతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ధనవంతులను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువ లేదని వాళ్ళు అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడు అయ్యా, నువ్వు దిక్కుమాలి అంటాడు. అర్థమే? స్తోత్రం. దేవుడి దృష్టికి ఏమో దిక్కుమాలి వాళ్ళ కనపడుతున్నారు, దరిద్రుల్లా కనపడుతున్నారు. కానీ వాళ్ళేమనుకుంటారు? నేను ధనము సంపాదించుకుంటున్నాను, నాకు ధనం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు పొలం ఉంది, ఆ ఊర్లో అంత ఉంది, ఈ ఊర్లో ఎంత ఉంది, రాజధాని అంత ఉంది. ఏసరక్తమే ఇలా లెక్కలు వేసుకుంటున్నారు. ఏసరక్తమే స్తోత్రం. ఈ లోక సంబంధంగా ఈ ఆస్తులు ఎన్నున్నా, ధనం ఎంత ఉన్నా, పొలాలు ఎన్నున్నా, స్థలాలు ఎన్నున్నా, వీటిని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకోడు. కానీ ఆత్మానుసారముగా నువ్వేం సంపాదిస్తున్నావు? ఆత్మీయంగా నువ్వేమన్నా సంపాదించావా? ఆత్మీయంగా రక్షణ సంపాదించావా? ఆత్మీయముగా ఒక వరాన్ని సంపాదించావా? కృపావరాలు ఉన్నాయి, ఒక వరాన్ని సంపాదించావా? ఆత్మానుసారంగా పరిచర్యలు ఉన్నాయి, ఒక్క పరిచర్యను సంపాదించుకున్నావా? ఆత్మానుసారంగా ఎన్నో ఈవులు ఉన్నాయి, ఆ ఈవుల్లో ఏమైనా ఒక్కటన్నా నువ్వు సంపాదించుకున్నావా? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ఈనాడు భక్తులైన వారు కూడా, రక్షణ పొందిన వారు కూడా తమ విశ్వాసాన్ని విడిచిపెట్టి, తమ భక్తిని విడిచిపెట్టి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చెప్పి వీటి కొరకే ప్రయాసపడుతున్నారు, వీటి కొరకు ఆరాటపడుతున్నారు. అయితే అలాంటి స్థితిని దేవుడు ఏమాత్రం కూడా మెచ్చట్లేదు, ఆ స్థితిని ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. దేవుని స్తోత్రం. కనుక అందుకే 18వ వచనం అంటాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీకు బుద్ధి చెబుతున్నాను అని అంటాడు. అంటే ధనవృద్ధి చేసుకున్నట్లు. 17వ వచనం ఏం చేశాడు? 17వ వచనం చేసింది ఏంటండి? ధనవంతుడని చెప్పింది, ధనవృద్ధి చేసుకుంటున్నానని చెప్పింది, నాకేం కొదువు లేదు అన్నాడుగా. మరి 18వ వచనంలోకి వచ్చేసరికి నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు నీకు బుద్ధి చెబుతున్నాను అంటాడు. అదేంటి? 17వ వచనంలో ఉన్న ధనం వేరు, 18వ వచనంలో ధనం వేరు. 17వ వచనంలో ధనమేమో ఈ లోక సంబంధమైన ధనం, 18వ వచనంలో ఉన్న ధనమేమో ఇది పరలోక సంబంధమైన ధనం, ఆత్మ సంబంధమైన ధనం. కనుక ఆత్మ సంబంధముగా ధనవృద్ధి చేసుకుంటూ నీకు బుద్ధి చెబుతున్నాను అంటాడు. తర్వాత అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నువ్వు సంపాదించుకొని నీకు బుద్ధి చెబుతున్నాను అంటాడు. నీ దిశమల కప్పుకున్నట్లు నీవు తెల్లని వస్త్రములు నువ్వు ధరించుకోవని నీకు బుద్ధి చెబుతున్నా అంటాడు. నీకు దృష్టి కన్నులు బాగా కనబడినట్లు కాటుక నా యొక్క కొనాలని బుద్ధి చెబుతున్నా అంటాడు. అదే బుద్ధి చెబుతున్నాడు. ధనవృద్ధి చేసుకో అని బుద్ధి చెబుతున్నాడు. ధనవృద్ధి చేసుకో అని బుద్ధి చెబుతున్నట్టే ఈ మాట కొంతమంది బాహ్యముగా అక్షరార్థంగా ఆలోచన చేసి ఇక ధనం మీద పడ్డారు. రక్తమే అని దేమే పడ్డారు? ధనం సంపాదించారు, బంగారం సంపాదించారు. స్తోత్రం. అని ఇక వీటి మీద పడ్డారు. ఇక ధనం 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 అని ధనం కొరకు పోరాటం, ఆరాటం. బంగారం బంగారం అనే బంగారం కోసం. అదే పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలి. బంగారం అని అంటే దైవత్వాన్ని చూసిన దైవత్వం సంపాదించుకో. వస్త్రాన్ని సంపాదించుకో.
నువ్వు దిగంబరివి కదా, నీకు వస్త్రం లేదు, వస్త్రాన్ని సంపాదించుకో అంటే రక్షణ వస్త్రం. ఏ వస్త్రం ఇది? అది తెల్లని వస్త్రం అంట. తెల్లని వస్త్రం ధరించుకో, అది కొను నా దగ్గర, రక్షణ పొందాలి అని చెప్తాడు. రక్షణ వస్త్రం కావాలి. నీ కన్నులు సరిగ్గా కనబట్ల, సరిగ్గా నువ్వు చూడలేదు, నన్ను సరిగ్గా చూడు, నీ దృష్టి సరిగ్గా లేదు, నేను కనపట్ల, నీకు లోకమే కనపడుతుంది, నా మహిమ కనపట్ల, లోకపు ఆర్భాటాలే కనబడుతున్నాయి, నా తేజస్సును చూడట్లేదు, లోక సంబంధమైన చీకటిని చూస్తున్నాను, నన్ను చూడు అని అంటాడు. ఈ కన్నులు తెరవబడాలి, కాటుకోను నా దగ్గర అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూడాలి, దేవుని చూసే కన్నులు కావాలి, ఆయన వెలుగును చూడాలి, ఆయన తేజస్సును చూడాలి, ఆయన మహిమను చూడాలి. కానీ లోకాన్ని చూస్తున్నాం, లోకాచారాలే చూస్తున్నాం, లోకపు పద్ధతులే చూస్తున్నాం. దైవికముగా నీవు ఆత్మానుసారంగా దేవుని చూడలేని స్థితిలో ఉన్నావు, దేవుని చూడలేని స్థితిలో ఉన్నావు. దేవుని చూడాలి, నీ కన్నులు తెరవబడాలి. అయ్యా వీడు చూచినట్లు వీడి కన్నులు తెరవము అని చెప్పేసి, వాడు కన్నులు తెరవబడితే ఎలీషా చుట్టూ అగ్ని రథములు, రౌతులు, అగ్ని పర్వతాలు ఉన్నట్లుగా చూశాడు. దేవుని స్తోత్రం. కనుక చూడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడి మనం చూసేవారుగా ఉన్నాడు. కనుక ఇవన్నీ కూడా ఎంతో కొను అని చెప్తాడు, నా దగ్గర కొనండి అని చెప్తున్నాడు, వాళ్ళు సిద్ధపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు లవోదికే సంఘకాలం విశ్వాస భ్రష్టత్వపు సంఘకాలం. విశ్వాసములో భ్రష్టులైపోతున్నాం, విశ్వాసములో వెనుకబడిపోతున్నాం, విశ్వాసంలో దిగజారిపోతున్నాం, విశ్వాసంలో చల్లారిపోతున్నాం. మొదటిన ఆసక్తి, మొదటిన భక్తి, మొదటిన ప్రార్థన, మొదటిన విశ్వాసం లేదు, తగ్గిపోయింది, తగ్గిపోతుంది. నియామక కూడికి వెళ్ళావు, విజ్ఞాపన కూడికి వెళ్ళావు, దేవుని సన్నిధిలో కనబడలేదు, ఆదివారం మాత్రమే కనబడుతుంది. ఎంతగానో ఆత్మీయంగా వెనుకబడిపోతున్న స్థితి, దిగజారిపోతున్న స్థితి, నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే ప్రభు మరలా ఈ లేఖనం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క మన సంపాదించు, ఆత్మానుసారమైన సంపాదించు. స్తోత్రం. ధనవంతుడు ఉన్నాడు, పేదలాగా ఉన్నాడు. ధనవంతుడు ఓదారంగు వస్త్రాన్ని ధరించాడు, అంటే ఓదారంగు వస్త్రం ధరించాడు. ఏమి తినాలో తింటున్నాడు, ఏమి త్రాగాలో తాగుతున్నాడు, ఏమండి జలసా చేస్తున్నాడు, ఎంతో ఆనందిస్తున్నాడు, సౌఖ్యంగా ఉన్నాడు. అని లాజరు అంటే పేదవాడు, దరిద్రుడు, తీవ్ర దరిద్రుడు, తినడానికి తిండి లేదు, ధరించిన వస్త్రం లేదు, అలాంటి దీన స్థితిలో ఉన్నాడు, దీన స్థితిలో ఉన్నాడు, దరిద్రపు స్థితిలో ఉన్నాడు. కానీ ఒకరోజు ఇద్దరు చనిపోయారు. ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడు, లాజరేమో పరలోకానికి వెళ్ళి అబ్రాహామును ఆనుకొని నెమ్మదిగా ఉన్నాడు. ధనవంతుడికి యాతన పడుతున్నాడు, లాజరేమో నెమ్మదిగా ఉన్నాడు. ఏంటి కారణం అని అంటే, ఈ లోకంలో వస్త్రం లేకపోయినా, ఈ లోక సంపద లేకపోయినా, ఈ లోకంలో ధనం లేకపోయినా, ఈ లోకపరమైన ఆస్తిపాస్తులు లేకపోయినా, లాజరు మాత్రం తెల్లని వస్త్రాన్ని కొన్నాడు. తెల్లని వస్త్రానికి ఉంది, రక్షణ వస్త్రం ఆయనకు ఉంది. అందుకొరకు పరలోకానికి వెళ్ళి తండ్రి రొమ్మున ఆనుకున్నాడు. కానీ వస్త్రం, ఈ లోకంలో ఎన్నో రకరకాల వస్త్రాలు వేసి బ్రతికిన, సుఖముగా సౌఖ్యంగా బ్రతికిన ధనవంతుడికి ఏమో పరలోకంలో చూడండి పాతాళంకి వెళ్ళిపోయాడు, పాతాళంలో పడవేయబడి యాతన పడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఇదే లవోదికే సంఘకాలం అంటే, అర్థమైనా? లవోదికే సంఘకాలంలో జాగ్రత్తగా గమనించండి. దాని ముందు సంఘం ఏంటి? లవోదిక ముందు సంఘం ఏంటి? ఫిలదెల్ఫియా సంఘం ఎత్తబడే సంఘకాలం. సంఘం ఎత్తబడుతుంది, పెళ్లి కుమార్తె ఎత్తబడుతుంది. కనుక ఈ రెండు సంఘాల్లో జాగ్రత్తగా గమనించండి. దానికి ముందు ఇంకో సంఘం ఉంది, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదిక. సార్దీసు సంఘమేమో
దిద్దుబాటు సంఘం, సంఘ సంస్కరణ సంఘం, దిద్దుబాటు చేసుకునే సంఘ కాలానికి సూచన. ఫిలదెల్ఫియా సంఘమేమో ఎత్తబడే సంఘ కాలానికి సూచన. లవోదికీయ సంఘ కాలమేమో భ్రష్టులయ్యి నరకానికి, అగ్నిగుండానికి లోనైపోయే సంఘ కాలం. మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిన్ను
యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా నీ ప్రేమను మరువలేనయ్యా నన్ను ప్రేమించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను నన్ను బ్రతికించెను నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను నన్ను విడిపించెను నన్ను దీవించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను అనుక్షణము రక్షించెను యేసు అనుక్షణము రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమామయుడు నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్య ప్రేమ